మరి బిడ్డలకు అనేకులు పేర్లు పెడతారు. ఏమని పేర్లు పెట్టాలంటే పరిశుద్ధ గ్రంథంలో దేవాది దేవుడు మనకిచ్చిన ఆ యొక్క పేర్లను పెట్టినట్టయితే అది మనకు ఆశీర్వాదకరమైన పేర్లు పెట్టుకోవాలి. అంతేకాని ఎబ్బేజు అని వేదనకరమైనటువంటి పేర్లు పెట్టుకోవడానికి వీల్లేదు. కానీ మనం మన బిడ్డలకు మరి ఆశీర్వాదకరమైనటువంటి పేర్లు పరిశుద్ధ గ్రంథములో లేఖనములో నుండి తీసినటువంటి పేర్లను మనం పెట్టుకోవాలని చెప్పి దేవుని పేరిట మీకు మనవి చేస్తున్నాను. అయితే ఈ ఎబ్బేజు ఎటువంటి వాడంటే కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 8వ వచనం, నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. అబ్బా, ఎంత ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నాడో ఒక్కసారి చూడండి. దావీదు భక్తుడు కూడా చెప్తున్న మాట అదే. ఏమనంటే నా సహోదరులకు నేను అన్యుడనైపోయాను, నా తల్లికి పుట్టినటువంటి వాళ్ళందరిలో నేను ఆ కుమారులందరికీ నేను ఎలా ఉన్నానంటే పరుడనైపోయాను. అంటే మాకు సంబంధించినోడు కాదు, ఇదిగో వీడు మావోడే అని అనుకునే మాట ఎవరు అంటల్లా. ఏమంటున్నారంటే పరుడు, ఈయనెవరో మాకు తెలియదు అన్నట్లుగానే వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఆయన అన్యుడిగా ఉంటున్నాడు, సొంతవానిగా ఉండట్లేదు. యేసుక్రీస్తు వారిని కూడా మరి తన స్వజనులు అంగీకరించారండి, అంగీకరించలేదు. ఇదేమో ఒకవేళ మీ పరిస్థితి ఆ విధంగా ఉందేమో. నీ తల్లి కుమారులలో, నీ యొక్క తల్లికి పుట్టిన వారందరిలో నీవు హేళనకరంగా, వేదనకరంగా, దుఃఖాన్ని అనుభవిస్తూ, ఇదిగో దరిద్రాన్ని అనుభవిస్తూ దీనస్థితిలో నివ్వన్నావేమో. ఒక్కసారి ఎబ్బేజును జ్ఞాపకం చేసుకోవాలి. ఎబ్బేజు వంటి జీవితంలో నేనున్నాను, ఇదిగో నా తల్లి కుమారులకు నేను పరుడనైతిని, ఇదిగో నా సహోదరులకు నేను అన్యుడనై ఉన్నాను అని చెప్పి వేదనపడి దుఃఖపడి ఇంతే నా జీవితం అని నువ్వు అనుకోవడానికి వీల్లేదు. సమస్తము చేయగలిగిన దేవుని వైపు మనం చూడాలి. ఆయన సమస్తము చేయగలడు, ఏదైనా చేయగల సమర్థుడు. దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నాకు అసాధ్యమైనది ఏదీ లేదని చెప్తున్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు.